నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పటికీ నోటిఫికేషన్స్ వస్తలేవు అని. సో నోటిఫికేషన్స్ వచ్చడం చాలా కష్టం, ఎందుకంటే మన ఛానల్లే లేపేద్దామన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిగిలి ఉన్నది ఛానల్, అక్కడికే మనం సంతోషపడతా ఉన్నాం. దీనిలో వీడియోలు పెడతా ఉన్నాం కాబట్టి ఈ వీడియోలో రీచ్ పెరగాలంటే మీ ఇంటరాక్షన్ మన ఛానల్తో పెరగాలి, మన వీడియోలతో పెరగాలి. మీరు లైక్లు చేయాలి, కామెంట్లు పెట్టాలి. అట్ ద సేమ్ టైం మీ స్టేటస్లో పెట్టవచ్చు. స్టేటస్ ఎందుకు అనుకుంటే 10 మందికి పంపొచ్చు, ఈ వీడియో బాగుంది జనాలకు చేరాలనుకుంటే. ఆ రకంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ని ప్రజల లోపలికి మనం తీసుకుపోవచ్చు. చివర్లా కామెంట్లను ఇట్లా పక్కకు గుంజితే హైప్ అనేది కూడా వస్తున్నది కదా, దాన్ని కూడా మీరు గుద్దవచ్చు. హైప్ చేయడం ద్వారా 10 మందికి వీడియో పోయే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది. లైసెన్స్ రాజులో బడ్జెట్ చూసిన వాళ్ళకు నిర్మలమ్మ పద్దు ఇప్పటికీ ఎప్పటికీ కూడా అర్థం కాకపోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ, పొదుపరితనం, స్వావలంబన, దీర్ఘకాలిక విత్త వ్యూహాన్ని ప్రస్ఫుటించిన 2026-27 కేంద్ర బడ్జెట్ స్థిరమైన అభివృద్ధి ప్రణాళికను ప్రతిపాదిస్తూ ఆర్థిక దుబారాను, ఎడాపెడా కేటాయింపులను రద్దు చేసిందనే చెప్పొచ్చు. దీంతో సహజంగానే మన ప్రతిపక్షాలకు బడ్జెట్ అంటే కేటాయింపులు, ఎక్కడా బడ్జెట్ కేటాయింపులే లేనప్పుడు బడ్జెట్ ఎట్లా అవుతుందంటూ దాడికి దిగినాయి. మా రాష్ట్రానికి ఏం కేటాయించలేదంటే, మా రాష్ట్రానికి ఏం ఇయ్యలేదంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం బడ్జెట్ అంటేనే కేటాయింపులు, కొత్త పథకాలు, రాష్ట్రాలకు తాయిలాలు ప్రకటించేదిగా మార్చడంతో బడ్జెట్ చుట్టూ అనవసరమైన ఉత్కంఠ, అర్థం లేని సంభ్రమాశ్చర్యాలు మొదలైనవి మన దగ్గర. దీంతో బడ్జెట్ అంటే అడ్డగోలు కేటాయింపుల చిట్టా పద్దుగా ప్రచారమైంది కూడా. దీన్నే మహామేధావులు నిజం నిమ్ముతూ ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో సామాన్యులు సైతం దీన్ని నమ్మిర్రు. ఇప్పటిదాకా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి, కానీ కేటాయింపులే బడ్జెట్ కాదనే సత్యాన్ని గత కొన్నాళ్ళుగా మోదీ ప్రభుత్వం తన ఆచరణ ద్వారా ప్రకటిస్తూ వస్తోంది. ద్రవ్యోల్బణం, దుబారాలకు చెక్ పెడుతూ స్థిరమైన అభివృద్ధి సాధిస్తోంది. దీంతో బడ్జెట్ మీద ఊహాగానాల కథనాలు రాసే వాళ్లకు కొత్త బడ్జెట్ రూపొందించే పద్ధతి చికాకు పెడుతున్నది. అందుకే బడ్జెట్ ప్రసంగం ముగియగానే దీన్ని చదివి విశ్లేషించే తీరిక లేని ధనంతో తెలంగాణకు మొండి చెయ్యి, ఏపీకి గుండు సున్నా అంటూ విమర్శ పేరిట వాగుడు కార్యక్రమానికి తెరలేపుతున్నారు. తాజా బడ్జెట్ ప్రవేశపెట్టంగానే ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైన అధిక ప్రేమను కురిపించిందంటూ ప్రముఖ పత్రికలు కూడా కథనాలు రాసి, ఈ కథనాల్లోకి పోయి చూస్తే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఊహించినంత భారీ కేటాయింపులు లేకపోయినా వాటికి ప్రయోజనం కల్పించే ప్రతిపాదనలు ఉన్నాయంటూ చావుకపురు చల్లగా చెప్పుకొని వచ్చారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ప్రయోజనాలు కల్పించే ప్రతిపాదనలు ఉండడానికి కేవలం ఎన్నికలు మాత్రమే ప్రాతిపదిక కాదు. ఏ రాజకీయ పార్టీకైనా తన అధికారం స్థిరం చేసుకోవాలనే లక్ష్యం ఉంటుంది. ఇదేమీ సామాజిక సేవ కోసం అధికారులు రాజకీయాల్లోకి రాలేదు. అందుకు దేశంలోని కమ్యూనిస్టు సహా ఎవ్వరు కూడా మినహాయింపు కాదు. ఈశాన్య రాష్ట్రాలు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరం కావడంతో నార్త్ ఈస్ట్లోని అస్సాం వంటి కీలక రాష్ట్రాలకు, అరుణాచల్ ప్రదేశ్ వంటి వ్యూహాత్మక రాష్ట్రాలను అభివృద్ధిలో భాగం చేయడం అనే సుదీర్ఘ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా అమలు చేస్తూ ఉన్నది. కేంద్రం చేపట్టిన ప్రతిష్టాత్మక బౌద్ధ సర్క్యూట్లో అస్సాంను భాగం చేసింది. దీనివల్ల ధార్మిక వాతావరణం వెల్లువిరుస్తుంది. అందుకు ప్రధాన కారణం ఏంటిదంటే, కేంద్రం బౌద్ధ సర్క్యూట్ భాగంగా ఆలయాలను, స్మారకాలను నిర్మించనున్నది. తమకు పథకాలు, వాటి వల్ల ప్రయోజనాలు, ఉచితాలు ప్రకటిస్తే ఓటు వేస్తారేమో, కానీ ఇలా దీర్ఘకాలిక వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓట్లు వేయం. అంతేకాదు, కేంద్రం ప్రకటించే బడ్జెట్ ఆధారంగా పార్టీలు అధికారంలో కొనసాగుతున్నాయనే వాదన లోపభూయిష్టమైంది. హైదరాబాద్ చెన్నై బెంగళూరు మధ్య 2 హైస్పీడ్ కారిడార్లను కేంద్రం కొత్త బడ్జెట్లో ప్రకటించింది. దీనివల్ల తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో పులికాడ్ సరస్సును అభివృద్ధి చేయాలనుకుంటుంది. తూత్తుకుడి జిల్లాల్లోని ఆదిచెల్లనూరు పురాతత్వ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉన్నది. ఈ బడ్జెట్లో ఉన్న మరో ప్రధానమైన కీలకమైన అంశం ఆరెంజ్ ఎకానమీ. ఆరెంజ్ ఎకానమీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఆరెంజ్ ఎకానమీ అంటే సృజనాత్మక ఆర్థిక నిర్వహణ అని చెప్పాలి. బడ్జెట్ ప్రయోజనాలను విస్తృతం చేయడం, సామాన్యులు ఉత్పత్తిలో భాగమయ్యే ప్రజల చెంతకు బడ్జెట్ ఫలాలు చేర్చడమే ఆరెంజ్ ఎకానమీ అంతిమ లక్ష్యం. కొత్తగా పుట్టుకు వస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు, వాటి చుట్టూ నిర్మాణమవుతున్న ఉపాధి రంగాలను విస్తృతం చేసేందుకు ఈ ఆరెంజ్ ఎకానమీ అనే సరికొత్త ఆర్థిక వ్యూహానికి తెరలేపింది. యానిమేషన్, విజువల్ గ్రాఫిక్స్, గేమింగ్ గ్రాఫిక్స్ విభాగంలో 2030 సంవత్సరం నాటికి 20 లక్షల మంది నిపుణులను సంసిద్ధం చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇందులో భాగంగా 15,000 పాఠశాలల్లో, అలాగే 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ద్వారా ఈ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ను పర్యవేక్షించినారు.
ఔషధ రంగంలో అనేక మార్పులను ఈ బడ్జెట్ తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా ప్రమాదకరమైన రోగాల బారిన వారికి తాజా పద్దు ఉపశమనం కలిగిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 17 ఔషధాల మీద ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించింది. దీనివల్ల భారత మార్కెట్లో ఈ మందులు చౌకగా లభిస్తాయి. 7 అరుదైన వ్యాధుల చికిత్స కోసం విదేశాల నుండి దిగుమతి చేసుకునే మందుల మీద సుంకాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని పరికరాల మీద సుంకాన్ని తగ్గించారు. అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే దిగుమతి చేసుకున్న మందులు, ప్రత్యేక ఆహారం మీద గతంలో ఉన్న పనులను కూడా రద్దు చేశారు. దేశీయ ఇంధన పరిశ్రమను మరింత శక్తివంతం చేసేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై పన్నులను తగ్గించే ప్రయత్నం చేసింది. లిథియం అయాన్ బ్యాటరీ నిల్వ వ్యవస్థలకు సంబంధించిన అనేక ఇన్పుట్లను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు. సౌర ఫలకాల తయారీలో ఉపయోగించే సౌర గాజుకు ముడి పదార్థం సోడియం యాంటీమోనేట్ పై సుంకం తొలగించారు. దీనివల్ల విద్యుత్ వాహనాలు, సౌరశక్తి, బ్యాటరీ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. అసలు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, ప్రభుత్వం ఎన్ని వెసులుబాట్లు కల్పించినా, ఉపశమనాలు ప్రకటించినా అవి ప్రజలకు చేరాలంటే కంపెనీల విధానాలు ప్రతికూలంగా ఉండటంతో కేంద్ర బడ్జెట్లో కనిపించే ఉపశమనాలు ఏవీ చేరడం లేదు వీళ్ళకి. కంపెనీల విధానాలు ప్రజానుకూలంగా ఉండటం అనేది అసాధ్యం. దీనిపై నియంత్రణ వ్యవస్థ ఉన్నా అది ఏనాడో అశక్తంగా మారిపోయింది. కేంద్రం తాజాగా అలాంటి సంధి ప్రయత్నాలు చేసినా దశాబ్దాలుగా మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకున్న అధిపతులు అంత సులభంగా దారికొస్తలేరు. బడ్జెట్ ప్రకటన తర్వాత ఓ ప్రధాన ప్రకటనలో తెలంగాణ గుండు సున్నా అంటూ వార్తా కథనం ప్రచురితమైంది. నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి మేలు చేసే అంశాలు ఉన్నాయి దీంట్లో. బడ్జెట్ 2026-27లో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు శుభవార్తలు చెప్పింది. హైదరాబాద్ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అలాగే కొబ్బరి, కోకో, జీడి రైతులకు ప్రోత్సాహం ఇచ్చే ప్రకటన చేశారు. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించారు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, టైర్ 2, టైర్ 3 నగరాలకు నిధులు, కొత్త జలమార్గాల అభివృద్ధి వంటి కీలక ప్రకటనలు కూడా చేశారు. కొబ్బరి రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఉత్పాదకత సరిగా లేని కొబ్బరి చెట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు ఈ పథకం తోడ్పాటును అందించనుంది. నేతల ప్రతికూల దృష్టి కారణంగా బడ్జెట్ను ప్రాంతీయ ప్రయోజనాల వైఖరితో చూడటం, సుదీర్ఘకాలంగా బడ్జెట్ అంటే తాయిలాల ప్రకటనగా రూఢి అయింది. గడిచిన దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం అందుకు భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉంది. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీర్ఘకాలికంగా నిజంగా ఈరోజు మనకి ఏం అవసరాలు ఉన్నాయి? ఫ్రీ 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 ఇంకా అక్కడనే బతుకుదామా? ఫ్రీ తీసుకోవడం ద్వారా ఎటు పోతున్నాం మనం అనేది కూడా మనం ఆలోచించి దీర్ఘకాలికంగా మన పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే, ఈ దేశం నిజంగానే ఎకనామికల్గా పెద్ద స్థాయికి వెళ్ళాలంటే, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రయాణం కొనసాగాలి అంటే ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా చెప్తున్నా కదా, విద్య ఒకటి, విద్య 2 కామెంట్ పెట్టుర్రి. విద్యతో పాటు ఇంకేం కావాలి మనకని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే, దీంట్లో విషయం ఉన్నది అనిపిస్తే షేర్ చేసే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.